మ్యాట్రిమోనియల్ సైట్లను ముందు ఉంచేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్ళు. ఇదే అంశానికి సంబంధించి మన హైదరాబాదు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు సార్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, బాధితులు చాలా ఈ మధ్యకాలంలో ఈ మ్యాట్రిమోనియల్ సైట్లని ఆసరాగా తీసుకొని చాలా మోసాలకు పాల్పడుతున్నారు. ఒక బాధితుడు కూడా మీకు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. ఏ విధంగా అతను ఇచ్చిన కంప్లైంట్? సంగం మ్యాట్రిమోనీలో అతను మ్యారేజ్ అలయన్స్ కోసం చూస్తున్నాడు. అతను ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక ప్రొఫైల్ని అతను క్రియేట్ చేసుకున్నాడు అనమాట. అతనికి ఒక లేడీ ప్రొఫైల్ ది మ్యాచ్ ప్రపోజల్లో వచ్చింది. సో దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తర్వాత వాళ్ళు ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కమ్యూనికేషన్లోకి రావటం జరిగింది. అట్లా కొంతకాలము వాళ్ళు చాటింగ్ అండ్ కాల్స్ మాట్లాడుకున్నారు. అయిపోయిన తర్వాత వన్ ఫైన్ డే ఆమె ఇట్లా ట్రేడింగ్ ఉంది, నేను ఇన్వెస్ట్ చేశాను, నాకు చాలా రిటర్న్స్ బాగా వచ్చాయి, మీరు కూడా చేయండి అని చెప్పి అతన్ని నమ్మిస్తారు. నమ్మించిన తర్వాత అతను కూడా ఈ స్టార్టెడ్ గివింగ్ మనీ ఆమె చెప్పిన అకౌంట్స్కి పంపించడం జరుగుతుంది. అట్లా అతను దాదాపు ఒక 46 lakhs వరకు ఆమెకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. అది ఏ టైప్ ట్రేడింగ్? అంటే ఆమె అది చెప్తుంది, మా అంకుల్ ఉన్నారు, ఆయన చేస్తారు, ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ట్రేడింగ్, వాళ్ళ ద్వారా చేయిస్తామని చెప్పేసి అట్లా మాటలు చెప్పి అతని దగ్గర నుండి అమౌంట్ తీసుకుంటుంది. అది అమౌంట్ ఒక 4 accountsకి పంపిస్తాడు అతను. ఆ అకౌంట్స్ తర్వాత ఇతను విత్డ్రా చేయాలనుకున్నప్పుడు అది అవ్వదు. సో దాంతో అతనికి మొత్తం తెలుస్తుంది ఇదంతా ఫ్రాడ్ అని చెప్పేసి. అంటే ఎట్లా నమ్మించగలిగిందంటే జనరల్గా అంటే పెళ్లి పేరుతో మోసమా, లేదంటే తర్వాత మనం పెట్టుబడులు పెట్టి ఈ విధంగా బిజినెస్ చేసుకోవాలి, పెళ్లి తర్వాత ఇట్లా ఈ విధంగా ఏమైనా కథలు అల్లారా సార్? అంటే ఇప్పుడు అతని వర్షన్ ప్రకారము ఆమె పరిచయం అయింది మ్యాట్రిమోనీ సైట్లో. తర్వాత వాళ్ళు కొంత కన్వర్జేషన్ అయిన తర్వాత వాళ్ళు నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఫోన్ నెంబర్స్. దాంట్లో వాళ్ళకి కొంతకాలము ఒక 1 month 1.5 month పరిచయం ఉంది. అట్లా కాల్స్ మాట్లాడుకోవటము, తర్వాత చాటింగ్ చేసుకోవటము జరిగింది. ఆ క్రమంలోనే కొంత ట్రస్ట్ బిల్డ్ అయింది వాళ్ళిద్దరి మధ్య. అంటే అతను ఆమె నమ్మాడు. నమ్మిన తర్వాత వన్ ఫైన్ డే ఆమె ఇది ప్రపోజల్ పెడుతుంది అనమాట. ఓకే, అంటే వీళ్ళు మ్యూల్ అకౌంట్లోకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు, అసలు అకౌంట్లు ఎట్లా క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు, మ్యాట్రిమోనీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఈ మోసాలకు పాల్పడుతున్న వాళ్ళు కావచ్చు? ఇదంతా ఒక నెట్వర్క్ ఉంది. సో ఈ నెట్వర్క్ ఎట్లా పనిచేస్తుందంటే యాజ్ పర్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్, దాంట్లో మెయిన్ ఇప్పుడు మనం ఒక అకౌంట్ హోల్డర్ని పట్టుకున్నాము. దీంట్లో ఆ విక్టిమ్ దగ్గర నుండి వెళ్ళిన డబ్బులు ఎక్కడ పోయినాయి అనేది ఒక బ్యాంక్ని ఐడెంటిఫై చేసి ఆ అకౌంట్ హోల్డర్ని పట్టుకుంటే అతను చెప్పేది ఏంటంటే అతనికి వేరే వాళ్ళు ఆఫర్ చేశారంటే నువ్వు ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తే నీకు ఇంత కమిషన్ ఇస్తాము అని చెప్పేసి. సో అతను నమ్మాడు, అంటే డబ్బులు వస్తాయని చెప్పేసి. దాంతో ఈ ఓపెన్ అన్ అకౌంట్. అతను అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా వాళ్ళ రిలేటివ్ ఒక అతను సహాయం చేస్తాడు అనమాట. సో వాళ్ళిద్దరు కలిసి దీని అకౌంట్ ఓపెన్ చేసి ఇంకొక అతనికి ఇస్తాడు. అతనికి తెలిసిన థర్డ్ పర్సన్ ఎవరైతే ఈ అకౌంట్ డీటెయిల్స్ అన్ని తీసుకున్నారో అతను ఒక ఫారినర్, అతను పేరు చెప్తున్నాడు, ఫారినర్ అని చెప్తున్నాడు, బట్ అతను కూడా చూడలేదు. బట్ వీళ్ళంతా టెలిగ్రామ్ ఐడిలో పరిచయం వీళ్ళందరికీ. సో అతనికి నేను ఇచ్చాను దీని డీటెయిల్స్, దీని ఆపరేషన్ డీటెయిల్స్ అన్నీ అని చెప్పేసి అంటారు. లేదు, టెలిగ్రామ్ ఐడిలోనే అన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు అవన్నీ కూడా, క్రెడెన్షియల్స్, లాగిన్ క్రెడెన్షియల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిలేటెడ్ అన్నీ కూడా. సో అట్లా వాళ్ళు యాక్సెస్ చేశారు. దీంట్లో ఈ అకౌంట్ ఎక్కడ ఆపరేట్ అయిందని చూస్తే ఐపీస్ చూస్తే అవి సింగపూర్ ఐపీస్ వస్తున్నాయి. సో అంటే బయట ఎవరో దీన్ని ఆపరేట్ చేస్తారు. సో అది ఇప్పుడు సింగపూర్ నుంచి రికవరీ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, బాధితుడికి న్యాయం ఏ విధంగా చేస్తారు? అంటే ఇప్పుడు అది అమౌంట్ ఎక్కడ పోయింది అనేది మేము ట్రాక్ చేస్తున్నాము. సో ఆపరేషన్ అనేది ఆ అకౌంట్ ఆపరేషన్ సింగపూర్ నుండి అయింది, కానీ అమౌంట్ అక్కడికి వెళ్ళిందా లేదా ఇంకా మనకి క్లారిటీ లేదు. అది మనీ ట్రయల్ జరుగుతుంది. మనీ ట్రయల్ అయిన తర్వాత విల్ ఫైనలైజ్ ఇట్. ఓకే, మీరు చెప్పినట్లే ఈ మ్యూల్ అకౌంట్లకు సంబంధించి అనామకులు కూడా ఈ మ్యూల్ అకౌంట్లకు బాధితులుగా మారుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్, ఎందుకంటే ఇట్లాంటి డబ్బులు వస్తాయనగానే అకౌంట్లోకి యాక్సెప్ట్ చేయడం ఎంతవరకు? అంటే ఇది గ్రీడీనెస్ అంతే. ఇక పబ్లిక్ అవసరాలు ఉన్నాయి, అవసరాలకి డబ్బులు కావాలి. సో దానికోసం ఎవరైనా ఆఫర్ చేసినప్పుడు వీళ్ళు టెంప్ట్ అవుతున్నారు, డబ్బులు వస్తాయి, ఈజీ మనీ వస్తుంది అని చెప్పేసి. సో ఇటువంటి ప్రాసెస్లోనే మనకి మ్యూల్ అకౌంట్స్ ఎక్కువగా ఓపెన్ అవుతున్నాయి, డబ్బులు కమిషన్ వస్తుందని చెప్పేసి. సో మనం ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసిన దాని ప్రకారం అంతా కూడా అలాగే ఉంది. ఈ మ్యూల్ అకౌంట్స్ అన్నీ కూడా ఆ విధంగానే ఓపెన్ అవుతున్నాయి, ఫ్రాడ్స్టర్ చేతిలోకి వెళ్తున్నాయి. మ్యాట్రిమోనియల్ సైట్లు ఫేక్ ఉన్నాయా సార్? అంటే చాలా సైట్లు ఈ విధంగా వీటిని ఆసరా చేసుకొని కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో కూడా ఫేక్ అకౌంట్ సైట్స్ అవన్నీ గుర్తించారు?
మ్యాట్రిమోనీది ఫేక్ కాదు, అందులో ఉన్న కొన్ని ప్రొఫైల్స్ ఎవరైతే ఇండివిజువల్ ప్రొఫైల్స్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళు కొంతమంది ఈ విధంగా ఉమెన్ పేరుతో ఓపెన్ చేయడము, హనీ ట్రాప్ చేయడము, ఇది ఇది కైండ్ ఆఫ్ హనీ ట్రాప్. సో అతను ట్రాప్ అయ్యాడు ఆమె మాటలు నమ్మి. సో అట్లా అతను చీటింగ్ చేయడం జరిగింది. మ్యాట్రిమోనియల్ వాళ్ళకి ఏమైనా ఇందులో సంబంధం ఉందా? అది వాళ్ళని కూడా మేము పిలిపిస్తున్నాము, అసలు ఏం జరిగింది, మీరు అట్లాంటి వాటిని ఎందుకు అలౌ చేశారనేది. సో వీల్ ఆల్సో ఎగ్జామిన్ దెమ్, వాళ్ళకు నోటీస్ ఇచ్చాము, వాళ్ళు వస్తారు. ఇందులో మ్యాట్రిమోనియల్ సైట్లోకి వెళ్ళేట పెళ్లి కావాల్సిన యువకులు కావచ్చు, వీళ్ళకి మీరు ఇచ్చేట మెసేజ్ ఏంటంటే, ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్స్ జరగకుండా ఉండడానికి ఎనీథింగ్ అండ్ ఎనీ ఆన్లైన్లో వర్చువల్ రిలేషన్స్ ఏదైనా చేసినప్పుడు పర్సన్ గురించి తెలుసుకోవాలి పూర్తిగా. సో పర్సనల్గా వాళ్ళతో మాట్లాడటము, కలవటము, వాళ్ళు ఏంటనేది తెలుసుకున్న తర్వాతే ఇటువంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ అనేది పెట్టుకోవాలి. అలా కాకుండా ఆన్లైన్లో చూసి ఏదో డీపీ చూసి లేకపోతే బయోడేటా చూసి అదే నిజం అనుకొని చేస్తే అది పొరపాటు అవుతుంది. సో చాలా ఫేక్ ప్రొఫైల్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ మ్యాట్రిమోనీ, ఈవెన్ ఇన్ సోషల్ మీడియాలో కూడా ఫేస్బుక్, ఇన్స్టా ఇట్లాంటి వాటిలో కూడా ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయి. సో వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవతల పర్సన్ మీకు వర్చువల్గా పరిచయం అయినా కానీ ఫిజికల్గా మీరు వాళ్ళని చూసి వాళ్ళు ఏంటనేది తెలుసుకున్న తర్వాతే ఎటువంటి ఆర్థిక లావాదేవీలు అనేవి చేయాలి. థ్యాంక్ యూ సార్. ఇది ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ మ్యాట్రిమోనియల్ సైట్స్తో పాటు చాలా సైట్స్ ఇలాంటి కొన్ని ఫేక్ ఉంటాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిజికల్గా ఒకసారి సెర్చ్ చేస్తే బాగుంటుంది, లేదంటే ఇలాంటి మోసాలకు పాల్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై కూడా ఉందని చెప్తున్నారు సైబర్ క్రైమ్ డీసీపీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు సార్. కెమెరా పర్సన్ సుధీర్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.